తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. బీజేపీ అధిష్టానం చెప్పినట్లు బీఆర్ఎస్ నడుచుకుంటుందన్నది కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల సమయంలో, ఇటీవల లోక్సభ ఎన్నికల సమయంలో వాదిస్తూ వచ్చింది. ఇక రేవంత్ రెడ్డి బీజేపీ మనిషి, అందుకే ఎన్నికల్లో బలహీన అభ్యర్థులను నిలిపాడు. పరోక్షంగా రేవంత్ కు బీజేపీకి రేవంత్ సహకరిస్తున్నాడని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తున్నది. ఈ నేపథ్యంలో కొన్ని మీడియా వర్గాలు త్వరలోనే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుందంటూ ఒక వార్త ప్రచారం చేస్తున్నారు. ఆ తర్వాత అదే కథనాన్ని కొంతమంది యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులు అందుకున్నారు. కానీ బీజేపీ నుండి మాత్రం ఏ ఒక్క నేత ఈ వార్తలపై స్పందించలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు. అసత్య వార్తలు ప్రచారం చేసిన టీవీ ఛానళ్ల మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసలు బీఆర్ఎస్ పార్టీ విలీనమవుతుందన్నది ఎంతవరకు నిజం, దానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 10 మంది పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసెనందిత చనిపోవడంతో ఉప ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలన్న ప్రయత్నాలు ఫలించలేదు. 28 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావడం అన్నది అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 600 కోట్ల పైచిలుకు నిధులతో పాటు ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలు, పటిష్టమైన వ్యవస్థ ఉంది. ఈ పరిస్థితుల్లో విలీనమవుతుందన్న ప్రచారం కేవలం పక్కదారి పట్టించడం మాత్రమేనని, ఇలాంటి నానా పులి కథల ప్రసారం మూలంగా మీడియా విశ్వసనీయత కోల్పోతుందని మీడియా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.